హాయ్ టు ఆల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి టాపిక్ అన్నమాట. సరే, ప్రీవియస్ క్లాస్లో మనము ఆల్డాల్ కండెన్సేషన్ అని చెప్పుకున్నాము. సో ఆ క్లాస్ ఎవరైనా వినకుంటే ఫస్ట్ ఆ క్లాస్ విని మన ఛానల్లో ఉంటుంది, తర్వాత ఈ క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్ వినండి. సరే, ఆల్డాల్ అంటే ఏంటని మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. కాకపోతే ఇక్కడ ఆల్డాల్ అనే మీనింగ్ సంబంధించినటువంటి ప్రోడక్ట్ అయితే ఫామ్ కావు. అన్నీ మనకు ఎలాంటి ఫామ్ అవుతాయంటే ఆల్కీన్స్ అండ్ ఆల్డిహైడ్స్. ఆల్కీన్, ఆల్డిహైడ్స్, ఇనాల్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇనాల్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. మరి ఇది క్రాస్ ఆల్డాల్ అని ఎందుకు అంటున్నాడు అంటే, ఇందులో మనకు తీసుకునేటువంటి ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ కానీ డిఫరెంట్ ఆల్డిహైడ్స్ తీసుకుంటాము లేదా డిఫరెంట్ కీటోన్స్ తీసుకుంటాము. మనము ఆల్డాల్ కండెన్సేషన్లు చెప్పుకునేటప్పుడు ఏం చెప్పామంటే సేమ్ ఆల్డిహైడ్స్ కాంపౌండ్స్ లేదా సేమ్ కీటోన్ కాంపౌండ్స్ అని చెప్పాము. సేమ్ ఆల్డిహైడ్ కాంపౌండ్స్ లేదా సేమ్ కీటోన్ కాంపౌండ్స్. కాకపోతే ఇక్కడ డిఫరెంట్ ఆల్డిహైడ్ కాంపౌండ్స్ తీసుకుంటాం అన్నమాట. అంటే డిఫరెంట్ ఆల్డిహైడ్ కాంపౌండ్స్ సేమ్ తీసుకోము, రెండు వేరు ఆల్డిహైడ్ కాంపౌండ్స్ తీసుకుంటాం అన్నమాట. డిఫరెంట్ ఆల్డిహైడ్ కాంపౌండ్స్ లేదా డిఫరెంట్ కీటోన్ కాంపౌండ్స్. డిఫరెంట్ ఆల్డిహైడ్ కాంపౌండ్స్ లేదా డిఫరెంట్ కీటోన్ కాంపౌండ్స్ తీసుకుంటాం. అయితే ఈ డిఫరెంట్ ఆల్డిహైడ్స్ లేదా డిఫరెంట్ కీటోన్ కాంపౌండ్స్ టూ డిఫరెంట్ తీసుకుంటాం అన్నమాట. సపోజ్ ఒకటి ఇథనాల్డిహైడ్ తీసుకుంటే ఇంకోటి ప్రొపనాల్డిహైడ్ తీసుకుంటాం. అట్లా టూ డిఫరెంట్ ఆల్డిహైడ్స్ తీసుకుంటాం అన్నమాట. ఆ టూ డిఫరెంట్ ఆల్డిహైడ్స్ను మనం ఏం చేస్తామంటే వీటిలో కూడా ఖచ్చితంగా ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండాలి. హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్స్. ఆల్ఫా హైడ్రోజన్ అంటే చెప్పాం కదండి, ఆల్ఫా కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్స్ను ఆల్ఫా హైడ్రోజన్స్ అంటాం. సో మరి ఆల్ఫా హైడ్రోజన్ అంటే ఏంటంటే ఫంక్షన్ గ్రూప్కు పక్కన ఉన్నటువంటి కార్బన్ను ఆల్ఫా కార్బన్ అంటాము. ఆ ఆల్ఫా కార్బన్ పైన ఉన్నటువంటి హైడ్రోజన్స్ను ఆల్ఫా హైడ్రోజన్ అంటాము. మరి ఈ టూ డిఫరెంట్ ఆల్డిహైడ్స్ తీసుకున్నప్పటికీ ఆ టూ డిఫరెంట్ ఆల్డిహైడ్స్లో కనీసం ఒకదాని మీద అయినా సరే ఈ ఆల్ఫా హైడ్రోజన్ కనుక ఉంది అంటే ఈ క్రాస్ ఆల్డాల్ రియాక్షన్ జరుగుతుంది. మరి హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్స్ అండర్గో cross aldol condensation in the presence of సేమ్ మనం ఆల్డాల్ కండెన్సేషన్లో ఆల్కలీ ఎలా చెప్పామో ఇక్కడ కూడా ఆల్కలీని చెప్తాం. అక్కడ డైల్యూట్ ఆల్కలీ అని చెప్పాం, ఇక్కడ జస్ట్ ఆల్కలీ సొల్యూషన్ ఆర్ ఆల్కలీ అని చెప్తాం అన్నమాట. ఆల్కలీ. సో హ్యావింగ్ ఆల్కలీ అంటే ఏం చెప్పామండి, బేస్ అని చెప్పాం కదండి. ఆల్కలీ అంటే బేస్ని మనము సొల్యూషన్ ఫామ్లో తీసుకుంటే దాన్ని ఆల్కలీ అని చెప్తాం. సో డిఫరెంట్ ఆల్డిహైడ్ కాంపౌండ్స్ ఆర్ డిఫరెంట్ కీటోన్ కాంపౌండ్స్ హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఆర్ రియాక్టెడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కలీ టు ఫామ్ four types of products. Four different products. Four types of products అంటే ఇవి 4 ప్రోడక్ట్స్ను ఫామ్ చేస్తాయి. 4 ప్రోడక్ట్స్ని ఫామ్ చేస్తాయి. అంటే రెండు డిఫరెంట్ ఆల్డిహైడ్స్ని తీసుకోవడం వల్ల మనము ప్రీవియస్ క్లాస్లో చూసాము, సేమ్ ఆల్డిహైడ్స్ తీసుకోవడం వలన ఒకే కాంపౌండ్ ఆల్డాల్ కానీ కీటాల్ కానీ ఫామ్ అయింది. కానీ ఇక్కడ డిఫరెంట్ ఆల్డిహైడ్స్ లేదా డిఫరెంట్ కీటోన్స్ తీసుకోవడం వలన అవి ఒకదాని మధ్య ఒకటి రియాక్షన్ జరిగి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కలీ ఒకదాని మధ్య ఒకటి రియాక్షన్ జరిగి 4 types ఆఫ్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి, 4 ప్రోడక్ట్స్ని ఫామ్ చేస్తాయి. ఆ 4 ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి అంటే, ఒక్కసారి నేను ఆ 2 డిఫరెంట్ కాంపౌండ్స్ తీసుకుంటున్నాను. ఆ 2 డిఫరెంట్ కాంపౌండ్స్, ఒకటి ఇథనాల్డిహైడ్ తీసుకుంటున్నాను CH3CHO, ఇంకొకటి ప్రొపనాల్డిహైడ్ తీసుకుంటాను CH3CH2CHO. సో రెండు డిఫరెంట్ ఆల్డిహైడ్స్. ఈ రెండు డిఫరెంట్ ఆల్డిహైడ్స్ నేను తీసుకున్నాను. ఇదొక 4 యూనిట్స్ తీసుకుంటున్నాను, ఇదొక 4 యూనిట్స్ తీసుకుంటున్నాను అనమాట.
ఇందులో ఇది ఫంక్షన్ గ్రూప్ CH2 అనేది ఈ ఫంక్షన్ గ్రూప్ పక్కన ఉన్నటువంటి కార్బన్ పైన హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి ఇది ఆల్ఫా కార్బన్, ఇవి ఆల్ఫా హైడ్రోజన్స్. ఇక్కడ కూడా అంతే, ఇది ఫంక్షన్ గ్రూపు. ఈ ఫంక్షన్ గ్రూప్ పక్కన ఉన్నటువంటి ఈ కార్బన్ ఆల్ఫా కార్బన్ అంటాం. దీనిపైన 2 హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి వీటిని ఆల్ఫా హైడ్రోజన్స్ అంటాం. మరి ఇవి ఎలా రియాక్ట్ అవుతాయి, ఎలా 4 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ఫామ్ చేస్తాయని చూస్తే 4 ప్రోడక్ట్స్లో 2 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ సెల్ఫ్ కండెన్సేట్ జరుగుతాయి, 2 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ క్రాస్ కండెన్సేషన్ జరుగుతాయి. సో అందుకే దీన్ని సెల్ఫ్గా జరిగే వాటిని సెల్ఫ్ ఆల్డాల్ ప్రోడక్ట్స్ అంటాము. సెల్ఫ్ ఆల్డాల్ కాంపౌండ్స్ ఆర్ ప్రోడక్ట్స్, సెల్ఫ్ ఆల్డాల్ ప్రోడక్ట్స్. ఇక్కడ ఫామ్ అయ్యేటువంటి వాటిని క్రాస్ ఆల్డాల్ ప్రోడక్ట్స్ అంటాం. క్రాస్ ఆల్డాల్ ప్రోడక్ట్, క్రాస్ ఆల్డాల్ ప్రోడక్ట్. సో సెల్ఫ్గా అంటే ఏం జరుగుతుంది అంటే ఈ ఇథనాల్డిహైడ్ లేదా ఈ ఇథనాల్ ఇదే ఇథనాల్తో రియాక్ట్ అవుతుంది. ఈ ప్రొపనాలు ఇదే ప్రొపనాల్తో రియాక్ట్ అవుతుంది. అలా రియాక్ట్ అయితే వాటిని మనం ఏమంటామంటే సెల్ఫ్ ఆల్డాల్ ప్రోడక్ట్స్ అంటాం అన్నమాట. సో ఇది ఇథనాల్డిహైడ్ ఆర్ ఇథనాల్, ఇది ప్రొపనాల్. సో ఈ ఇథనాల్ అదే ఇథనాల్తో రియాక్ట్ అయితే దాన్ని సెల్ఫ్ ఆల్డాల్ ప్రోడక్ట్ అంటాం. ఈ ప్రొపనాల్ అదే ప్రొపనాల్తో రియాక్ట్ అయితే దాన్ని కూడా సెల్ఫ్ ఆల్డాల్ ప్రోడక్ట్ అంటాం అన్నమాట. మరి ఎలా ఉంటుంది మనం గమనిస్తే ఈ ఇథనాలు ఇదే ఇథనాల్తో రియాక్ట్ అయితే ఎలాంటి కాంపౌండ్ ఫామ్ అవుతుంది చూస్తే ఇది మనకు ఆల్డాల్ కండెన్సేషన్లో జరిగినట్టు జరగదు, కొంచెం డిఫరెంట్గా జరుగుతుంది. సో ఆ రియాక్షన్ ఇక్కడ రాస్తున్నాం. సో ఇక్కడ 4 తీసుకున్నాం కదండి, 4లో ఒక 2 వాటికి అవే సెల్ఫ్గా రియాక్ట్ అవుతాయి. ఎలా రియాక్ట్ అవుతాయి చూద్దాం. CH3 CH4. సో CH3CH4 నేను ఇలా రాశాను. CH3CH4 నా కన్వీనియన్స్ కోసం నేను ఇలా రాశానండి. సో ఇది ఇథనాల్డిహైడ్ ఆర్ ఇథనాల్. ఇదే ఇథనాల్ ఇంకొక ఇథనాల్తో రియాక్ట్ అవ్వడం అన్నమాట. ఎలా రియాక్ట్ అవుతుంది చూస్తే నేను నా కన్వీనియన్స్ కోసం ఇలా రాస్తున్నాను. CHO. సో CH3CHO ఇది కూడా ఇథనాల్డిహైడ్, ఇది ఇథనాల్డిహైడ్ లేదా ఇది ఇథనాల్ అన్న ఇథనాల్డిహైడ్ అన్న 2 సేమ్. మరి ఇవి 2 సేమే కాబట్టి 2 ఒకదాంతో ఒకటి రియాక్ట్ అయిపోయి ఏం ఫామ్ అవుతుంది అంటే సెల్ఫ్గా. సో ఇది సేమే కాబట్టి ఇది సెల్ఫ్ ఆల్డాల్ ప్రోడక్ట్ అంట. ఇది ఎలా రియాక్ట్ అవుతుందంటే ఈ హైడ్రోజన్స్ ఈ ఆక్సిజన్ రిమూవ్ అయిపోతాయి, ఎలిమినేట్ అయిపోయి ఈ CH3CH4 ప్రోడక్ట్ ఇక్కడ అటాచ్ అవుతుంది అనమాట. అప్పుడు CH3CH ఇక్కడ ఉన్నటువంటి CH ఇలా రాశాను, CHగా రాసి డబుల్ బాండ్. ఇప్పుడు ఈ కాంపౌండ్ అంతా ఇక్కడ అటాచ్ అయిపోతుంది. CHO ఇది ప్రోడక్ట్ అనమాట. మరి ఎందుకు ఇలా జరిగింది అంటే ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్స్ ఇవి ఏ హైడ్రోజన్స్ అండి, ఇది ఫంక్షన్ గ్రూప్, దాని పక్కన ఉన్న కార్బన్ కాబట్టి ఈ పక్కన ఉన్న కార్బన్ ఆల్ఫా కార్బన్ అంటాము. ఆల్ఫా కార్బన్ పైన ఉన్నటువంటి ఈ హైడ్రోజన్స్ ఆల్ఫా హైడ్రోజన్స్. ఈ ఆల్ఫా హైడ్రోజన్స్లో 2 హైడ్రోజన్స్ ఈ ఆల్డిహైడ్ కాంపౌండ్లో ఉన్నటువంటి ఈ ఆక్సిజన్ అంతా కలిసిపోయి H2గా రిమూవ్ అయిపోయి ఉంటుంది అనమాట. H2O రిమూవ్ అయిపోయి ఉంటాయి. రిమూవ్ అయిపోయి మనకు ఈ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. సో డబుల్ బాండ్ CHCHO. సో ఏం పేరు అండి దీని పేరు, మిత్తు ఇత్తు ప్రొప్పు బ్యూటో. ఇది బ్యూటనాల్డిహైడ్, కాకపోతే సెకండ్ పొజిషన్లో ఈనుంది. ఆల్కీన్ గ్రూప్ ఉంది కాబట్టి దీన్ని ఏమనాలి అంటే దీన్ని ఏమంటాము అంటే మనము బ్యూట్-2 ఇనాల్. ఇది బ్యూట్ 4 ఉన్నాయి కాబట్టి బ్యూట్. సెకండ్ పొజిషన్లో ఈనుంది, ఇది ఆల్ కాబట్టి బ్యూట్-2 ఇనాల్, బ్యూటీ ఇనాల్ లేదా 2 బ్యూటినాల్ అనొచ్చు అనమాట. 2 బ్యూటిన్ ఆల్ అని చెప్పచ్చు అనమాట. సో ఈ కాంపౌండ్ మనము
సెల్ఫ్ ఆల్డాల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. మరి ఇది ఇక్కడ ఉన్నటువంటి మిథనాల్డిహైడ్. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ప్రొపనాల్డిహైడ్ కూడా ఉంది. అది కూడా సెల్ఫ్గా రియాక్ట్ అయితే ఎలా కాంపౌండ్ ఫామ్ చేస్తుందో చూద్దాం. ఈ ప్రొపనాల్డిహైడ్ తీసుకుంటున్నాను. సేమ్ ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైపోయిందంటే ప్రొపనాల్డిహైడ్ కూడా మీకు అర్థమైపోతుంది. CH3 CH2 CHO. ఇది ప్రొపనాల్డిహైడ్, ఇది ప్రొపనాల్డిహైడ్ అనమాట. ప్రొపనాల్డిహైడ్. ఇంకొక ప్రొపనాల్డిహైడ్ తీసుకుంటాను. ఇక్కడ మొత్తం 4 కదండి నేను తీసుకుంది. 4లో 2 ప్రొపనాల్డిహైడ్స్ తీసుకుంటున్నాను. 2 ప్రొపనాల్డిహైడ్, ఇదొకటి ఇక్కడ ఒకటి. సో నేను ఎలా రాస్తున్నాను అంటే నా కన్వీనియన్స్ కోసం ఇలా రాస్తున్నాను. CH3 C CHO CH3 CH. చూడండి CH3. ఈ CH2 నేను ఎలా రాస్తున్నాను అంటే నా కన్వీనియన్స్ కోసం ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ రాస్తున్నాను నా కన్వీనియన్స్ కోసం. CH3 CH2 CHO. ఇది ప్రోడక్ట్, ఇది కాంపౌండ్ అనమాట. సో ఇది ప్రొపనాల్డిహైడ్, ఇది ప్రొపనాల్డిహైడ్. ఈ 2 ప్రొపనాల్డిహైడ్స్ తీసుకుంటే లేదా ఈ 2 ప్రొపనాల్స్ తీసుకుంటే ఏం జరుగుతుందంటే ఇది ఫంక్షన్ గ్రూపు, ఇది ఆల్ఫా కార్బన్, ఇవి ఆల్ఫా హైడ్రోజన్స్. ఈ ఆల్ఫా హైడ్రోజన్స్, ఈ 2 హైడ్రోజన్లు, ఈ ఒక ఆక్సిజన్ ఎలిమినేట్ అయిపోతాయి అన్నమాట. H2O వెళ్ళిపోతుంటాయి. వెళ్ళిపోయేసి ఈ ప్రోడక్ట్ అంతా కూడా ఇక్కడ అటాచ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ అంతా కూడా ఇక్కడ అటాచ్ అవుతుంది. ఎలా అటాచ్ అవుతుందో చూద్దాం. CH3 CH2, ఇక్కడ చూడండి CH3 CH2 CH ఉంది కదండి. CH డబుల్ బాండ్ రిమైనింగ్ కాంపౌండ్ ఉంది. ఇక్కడ C ఉంది, C ఇక్కడ CH3 ఉంది, బాండ్ CHO ఆల్డిహైడ్ కాంపౌండ్. ఇక్కడ చూడండి ఈ కార్బన్కి 4 బాండ్ సాటిస్ఫై అంటే కార్బన్ 1 2 3 4 కార్బన్ 4 బాండ్ సాటిస్ఫై అంటే ఈ కాంపౌండ్ ఫామ్ అయింది. మరి ఈ కాంపౌండ్కి మనం పేరేం చెప్పొచ్చు అండి? 1 2 3 4 5. ఇది ఒక పెంటినాల్ కాంపౌండ్. ఇది 4 ఉన్నాయి, ఈను ఆల్ ఉంది కాబట్టి బ్యూటినాల్ కాంపౌండ్. ఇది 5 ఉంది కాబట్టి పెంటినాల్ కాంపౌండ్ అనమాట. మరి ఈ 5లో పెంటినాల్ కాంపౌండ్లో మనం ఏం చెప్పొచ్చు అంటే సెకండ్ పొజిషన్లో మిథైల్ గ్రూప్ కూడా ఉంది. సెకండ్ పొజిషన్లో మిథైల్ గ్రూప్ కూడా ఉంది కాబట్టి దాన్ని ఎలా చెప్తామంటే 2 మిథైల్ పెంట్ 2 ఇనాల్ ఇక్కడ కూడా సారీ అండి, ఇనాల్ రాశాను, ఇనాల్. సో బ్యూటినాల్, బ్యూట్ 2 ఇనాల్. ఇది 2 మిథైల్ పెంట్ 2 ఇనాల్. ఇది పెంటినాల్, 2 పెంటీన్ 1 ఆల్, 2 పెంటీన్ 1 ఆల్ లేదా పెంట్ 2 ఇనాల్ అని చెప్పచ్చు అనమాట. సో ఈ కాంపౌండ్ ఫామ్ అయింది. ఇవి రెండు కూడా సెల్ఫ్ ఆల్డాల్ ప్రోడక్ట్స్ అనమాట. సో వాటంతటా అవే రియాక్ట్ అయ్యాయి. సో ఇథనాల్డిహైడ్తోనే రియాక్ట్ అయింది, ప్రొపనాల్డిహైడ్తోనే రియాక్ట్ అయింది కాబట్టి వీటిని సెల్ఫ్ ఆల్డాల్ ప్రోడక్ట్స్ అంటాం. సో ఈ సెల్ఫ్ ఆల్డాల్ ప్రోడక్ట్స్ను ఇక్కడ రాస్తున్నాను చూడండి. సెల్ఫ్ ఆల్డాల్ ఇక్కడ మనం చెప్పినటువంటి ఇది బ్యూటినాల్ను బ్యూట్ 2 ఇనాల్ను లేదా అండ్ 2 మిథైల్ పెంట్ 2 ఇనాల్ను ఈ సెల్ఫ్ ఆల్డాల్ ప్రోడక్ట్స్ కింద నేను రాస్తున్నాను అనమాట. సో బ్యూటినాల్ 2 బ్యూటినాల్ CH3 CH డబుల్ బాండ్ CH బాండ్ CHO. ఇది బ్యూట్ 2 ఇనాల్ బ్యూట్ 2 ఇనాల్ ప్లస్ ఇంకొకటి 2 మిథైల్ పెంట్ 2 ఇనాల్ CH3 CH2 CH డబుల్ బాండ్ CH3 CHO. దీని పేరు ఏంటండి? పెంట్ 2 మిథైల్ పెంట్ 2 ఇనాల్ 2 మిథైల్ పెంట్ 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంట్. సెకండ్ పొజిషన్లో ఈన్ ఉంది కాబట్టి 2 ఈన్. ఇది ఆల్ కాంపౌండ్, ఆల్డిహైడ్ కాంపౌండ్ కాబట్టి ఇనాల్. సో 2 మిథైల్ పెంట్ 2 ఇనాల్. సో ఈ రెండు కూడా సెల్ఫ్ ఆల్డాల్ ప్రోడక్ట్ అంటే వాటంతటా అవే సేమ్గా రియాక్ట్ అయ్యాయి అన్నమాట.
అంటే ఇథనాల్డిహైడ్తోను ప్రొపనాల్డిహైడ్తోను. మరి ఇక్కడ ఇంకోటి చెప్పాం, క్రాస్ ఆల్డల్ ప్రోడక్ట్ అని. సో ఇది ఎలా జరుగుతుందంటే ఈ ఇథనాల్డిహైడ్ ఈ ప్రొపనాల్డిహైడ్తోను, ఈ ప్రొపనాల్డిహైడ్ ఇథనాల్డిహైడ్తోను, ఈ 2 టైప్స్లో క్రాస్గా మనకు రియాక్షన్ జరిగి ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి కాంపౌండ్స్లో 4 ఇథనాల్డిహైడ్స్లో 2 ఇథనాల్డిహైడ్స్ ఆల్రెడీ అయిపోయాయి, సెల్ఫ్గా రియాక్ట్ అయిపోయాయి. 3rd ఇథనాల్డిహైడ్ ఒక ప్రొపనాల్డిహైడ్తోను, 4th ఇథనాల్డిహైడ్ ఇంకొక ప్రొపనాల్డిహైడ్తోను రియాక్ట్ అవుతుందన్నమాట. సో అది ఎలా ఉంటుందో చూద్దాం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ప్రొపనాల్డిహైడ్లో కూడా 2 ప్రొపనాల్డిహైడ్లు ఆల్రెడీ అయిపోయాయి, ఇంకొక 2 ప్రొపనాల్డిహైడ్ ఈ 2 ఇథనాల్డిహైడ్స్తో రియాక్ట్ అవుతాయి. ఎలా రియాక్ట్ అవుతాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్గా మనము ఇథనాల్డిహైడ్ తీసుకుంటే CH3CHO. సో ఇది ఇథనాల్డిహైడ్, ఇది ప్రొపనాల్డిహైడ్తో రియాక్ట్ అవుతుందన్నమాట. ఎలా రియాక్ట్ అవుతుందంటే నేను నా కన్వెన్స్ కోసం నేను ఇలా రాస్తున్నాను, CHHCHO. ఇది ప్రొపనాల్డిహైడ్, మిత్ ఇత్ ప్రొప 3 కార్బన్లు ఉన్నాయి, ప్రొపనాల్డిహైడ్ CH3CH2CHO. సో ఇది ఫంక్షన్ గ్రూప్, దాని పక్కన ఉన్న కార్బన్ ఇది కాబట్టి ఇది ఆల్ఫా కార్బన్ అవుతుంది. సో ఇవి 2 ఈ ఇథనాల్డిహైడ్ ఈ ప్రొపనాల్డిహైడ్ ఈ 2 కూడా రియాక్ట్ ఎలా అవుతాయంటే ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ ఇక్కడ ఉన్నట్టు 2 హైడ్రోజన్లు ఎలిమినేట్ అయిపోయేసి మనకు ఈ కాంపౌండ్ అంతా కూడా ఇక్కడ అటాచ్ అవుతుంది, ఈ గ్రూప్ అంతా కూడా ఇక్కడ అటాచ్ అవుతుంది. సో అది ఎలా ఉంటుందో ఒకసారి రాస్తాను చూడండి. CH3CHను ఇలా రాస్తున్నాను, CH డబుల్ బాండ్, ఈ రిమైనింగ్ ప్రోడక్ట్ ఇది ఉంది, రిమైనింగ్ కాంపౌండ్ ఇది ఉంది, CH3 బాండ్ CHO. ఈ కాంపౌండ్ ఈ ప్రోడక్ట్ ఫామ్ అయిందనమాట. సో మరి ఈ కాంపౌండ్కి మనం ఏం నేమ్ ఇవ్వచ్చు చూడండి, 1 2 3 4. సో ఇది 2 బ్యూటినాల్, బ్యూట్2 ఇనాల్. అయితే సెకండ్ పొజిషన్లో మిథైల్ కూడా ఉంది కాబట్టి 2 మిథైల్ బ్యూట్ 2 ఇనాల్, 2 మిథైల్ బ్యూట్ 2 ఇనాల్ కాంపౌండ్ ఫామ్ అయింది. అంటే ఇథనాల్డిహైడ్ ప్రొపనాల్డిహైడ్తో రియాక్ట్ అయ్యేసి 2 మిథైల్ బ్యూట్ 2 ఇనాల్ కాంపౌండ్ ఫామ్ అయింది. మరి ఇక్కడ ఇప్పటికీ 3 అయిపోయాయి, 2 ఇథనాల్డిహైడ్ ఇక్కడ ఒక ఇథనాల్డిహైడ్, 3 ఇథనాల్డిహైడ్ ఫినిష్ అయిపోయి ఇంకొకటి మిగిలింది. ఇక్కడ ప్రొపనాల్డిహైడ్ కూడా ఇక్కడ ఒక ప్రొపనాల్డిహైడ్, ఇక్కడ ఒక ప్రొపనాల్డిహైడ్, ఇక్కడ ఒక ప్రొపనాల్డిహైడ్, ఈ 3 ప్రొపనాల్డిహైడ్లు అయిపోయి ఇంకొకటి మిగిలిపోయింది. అంటే ఒక ఇథనాల్డిహైడ్ ఒక ప్రొపనాల్డిహైడ్ మిగిలిపోయాయి. అవి 2 కూడా క్రాస్గా రియాక్ట్ అవుతాయి. ఎలాగని చూడండి. క్రాస్ అంటే ఏం లేదు, సేమ్ కాకుండా పక్కదంతా రియాక్ట్ కావడం క్రాస్ అన్నమాట. సరే, ఇక్కడ ఇథనాల్డిహైడ్ ప్రొపనాల్డిహైడ్తో రియాక్ట్ అయితే ఈ కాంపౌండ్ ఫామ్ అయింది. ఇన్ ద సేమ్ వే ప్రొపనాల్డిహైడ్ ఇథనాల్డిహైడ్తో రియాక్ట్ అయితే ఏం కాంపౌండ్ ఫామ్ అవుతుంది చూద్దాం. సో ప్రొపనాల్డిహైడ్ రాస్తున్నాను, CH3 CH2 CHO. ఇది ప్రొపనాల్డిహైడ్, ఇది ఇథనాల్డిహైడ్తో రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది. సో ఇథనాల్డిహైడ్ నా కన్వీనియన్స్ కోసం నేను ఇలా రాస్తున్నాను, CHHCHO CH3 ఇది కార్బన్, ఇవి 3 హైడ్రోజన్లు, ఇది CH3CHO. ఇది ఇథనాల్డిహైడ్ అనమాట. సో ఈ ప్రొపనాల్డిహైడ్ ఇథనాల్డిహైడ్తో రియాక్ట్ అయితే ఎలా ఉంటుందో చూస్తే ఇది ఫంక్షన్ గ్రూప్, దాని పక్కన ఉన్న కార్బన్ ఇది కాబట్టి ఇది ఆల్ఫా కార్బన్, ఈ 3 కూడా ఆల్ఫా హైడ్రోజన్లు, ఈ 3 ఆల్ఫా హైడ్రోజన్లు, ఈ 2 ఆల్ఫా హైడ్రోజన్లు ఒక ఆక్సిజన్, ఈ 3 కూడా ఎలిమినేట్ అయిపోయి ఈ రిమైనింగ్ కాంపౌండ్ అంతా కూడా దీనికి అటాచ్ అవుతుంది. ఎలా అటాచ్ అవుతుందో రాద్దాం. CH3 CH2 తర్వాత ఈ CH నేను ఇలా రాస్తున్నాను, CH డబుల్ బాండ్, రిమైనింగ్ ఏముందండి, ఇదంతా ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి CH బాండ్ CHO.
బాండ్ CH4. సో ఈ కాంపౌండ్ ఫామ్ అయింది. సో CH3 CH2 CH CH CH4. సో ప్రతి కార్బన్ కూడా 4 బాండ్ సాటిస్ఫై అయిపోయింటాయి. మరి దీని నేమ్ చూస్తే 1 2 3 4 5 ఇది ఒక పెంటిన్ కాంపౌండ్, పెంటినాల్ కాంపౌండ్. సో పెంటినాల్ కాంపౌండ్. పెంట్ అయితే సెకండ్ పొజిషన్లో ఈయనుంది కాబట్టి పెంట్ టు ఇనాల్, పెంట్ టు ఇనాల్, పెంట్ టు ఇనాల్ కాంపౌండ్. సో లేదా 2 పెంటినాల్ కాంపౌండ్. సో ఈ రెండు కూడా 2 మిథైల్ బిట్ 2 ఇనాల్ అండ్ పెంట్ 2 ఇనాల్ ఈ రెండు కూడా ఇథనాల్డిహైడ్ ప్రొపనాల్డిహైడ్తోనూ, ప్రొపనాల్డిహైడ్ ఇథనాల్డిహైడ్తోనూ రియాక్ట్ కావడం వలన ఫామ్ అయ్యాయి. కాబట్టి ఈ రెండింటిని కూడా మనం ఏమంటామంటే క్రాస్ ఆల్డాల్ ప్రోడక్ట్స్ అంటాం. క్రాస్ ఆల్డాల్ ప్రోడక్ట్స్ అంటాం. క్రాస్ ఆల్డాల్ ప్రోడక్ట్స్ అంటాం అన్నమాట. ఓకే. సో మరి ఈ రెండు క్రాస్ ఆల్డాల్ ప్రోడక్ట్స్ ఇక్కడ మనం రాద్దామా? సో ఇథనాల్డిహైడ్ ప్రొపనాల్డిహైడ్తోనూ, ప్రొపనాల్డిహైడ్ ఇథనాల్డిహైడ్తోనూ రియాక్ట్ అయితే మనకు 2 కాంపౌండ్స్ ఫామ్ అయ్యాయి. ఆ 2 కాంపౌండ్స్ ఏంటంటే 2 మిథైల్ బ్యూట్ 2 ఇనాల్, 2 మిథైల్ బ్యూట్ 2 ఇనాల్, CH3 CH డబుల్ బాండ్ CCH3 బాండ్ CHO. ఏం పేరు అండి దీని పేరు? 2 మిథైల్ బ్యూట్ 2 ఇనాల్, బ్యూట్ 2 ఇనాల్, బ్యూట్ 2 ఇనాల్. ఇంకొకటి ఏం ఫామ్ అయిందండి? పెంట్ 2 ఇనాల్ ఫామ్ అయింది. పెంట్ 2 ఇనాల్ లేదా 2 పెంటినాల్ ఫామ్ అయిందనమాట. CH3 CH2 CH డబుల్ బాండ్ CH బాండ్ CHO. సో దీని పేరు ఏంటంటే పెంట్ 2 ఇనాల్, పెంట్ 2 ఇనాల్ కాంపౌండ్ ఫామ్ అయింది. సో ఈ రెండు కూడా క్రాస్ ఆల్డాల్ ప్రోడక్ట్స్, ఈ రెండు కూడా క్రాస్ ఆల్డాల్ ప్రోడక్ట్స్, ఈ రెండు కూడా సెల్ఫ్ ఆల్డాల్ ప్రోడక్ట్స్. అంటే ఓవరాల్గా ఏం జరిగిందండి? ఈ రియాక్షన్లో క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్ అనే ఈ టాపిక్లో మనం డిఫరెంట్ ఆల్డిహైడ్స్ని లేదా డిఫరెంట్ కీటోన్స్ని తీసుకోవచ్చు. అవి ఒకదానితో ఒకటి రియాక్ట్ అయిపోయి 4 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ఫామ్ చేస్తాయి. 4 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫామ్ చేస్తాయి. ఇక్కడ చూడండి 1 2 3 4 సెల్ఫ్గా 2 ప్రోడక్ట్లను, క్రాస్గా 2 ప్రోడక్ట్ని ఫామ్ చేశాయి అన్నమాట. సో ఇక్కడ ఇథనాల్డిహైడ్ తీసుకున్నాను, ఇక్కడ ప్రొపనాల్డిహైడ్ తీసుకున్నాను. వాటిలో సెల్ఫ్ ఆల్డాల్ ప్రోడక్ట్స్ 2 ఫామ్ అయ్యాయి, క్రాస్ ఆల్డాల్ ప్రోడక్ట్స్ 2 ఫామ్ అయ్యాయి. ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒక్కసారి క్లాస్ మొత్తం స్క్రీన్ షాట్స్ ఆర్ స్క్రీన్ రికార్డ్స్ తీసుకోండి. ఈరోజు క్లాస్ అర్థం కాకపోతే మరలా ఒకసారి రిపీటెడ్గా క్లాస్ మొత్తం వినండి. స్లోగా ఉంటే స్పీడ్ మోడ్ పెట్టుకునండి. అర్థం కాకుంటే మరలా ఒకసారి వినండి. అప్పటికే అర్థం కాకుంటే మీ డౌట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను దాన్ని కన్సిడర్ చేసి మీకు మరలా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో అంత స్క్రీన్ రికార్డ్ తీసుకున్నారు కదా. ఓకే, ఇదండి క్రాస్ ఆల్డాల్ ప్రోడక్ట్స్లో 2 డిఫరెంట్ ఆల్డిహైడ్స్ రియాక్ట్ అయిపోయి 4 టైప్స్ ఆఫ్ 4 కాంపౌండ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. 4 ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి. దీన్ని క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్ అంటారు. సో క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.